1960, 70 దశకంలో సినిమా టైటిల్లు ఒక ట్రెండ్‌ను ఫాలో అయ్యేవి. 'అగ్గివీరుడు', 'అగ్గిబరాట', 'అగ్గిపిడుగు', 'అగ్గి మీద గుగ్గిలం', 'అగ్నిపర్వతం' లాంటివి. కొన్ని ఉదాహరణకు 'జగత్ కిలాడీలు', 'జగజ్జంత్రీలు', 'జగత్ కంత్రీలు', 'జగత్' అనే పదంతో ప్రారంభమైన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ ట్రెండు ఎక్కువగా విఠలాచార్య గారు దర్శకత్వం వహించినటువంటి జానపద చిత్రాలకు సంబంధించినవి. ఘంటసాల గారు సుశీలమ్మతో పాటు జానకమ్మతో కూడా ఎన్నో యుగల గీతాలు మధురంగా ఆలపించారు. వీటికి మంచి ప్రజాదరణ ఉండేది ఆ రోజుల్లో. 'అగ్గిపిడుగు' చిత్రంలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట ఒక హస్కీ ప్రజెంటేషన్. ఎంతో పాపులర్ అయినటువంటి సినిమా గీతం ఇది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది, ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది, హాయ్ ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి, కురులలో ముంగురులలో నా కోరికలూగినవి, ఆహాహా వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది, చెంతగా నువ్వు చేరగా గిలిగింతగా తోచినది, గిలిగింతగా తోచినది, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు, అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు, ఆహాహా ఓహో ఆహాహా నవ్వుతో ముసి నవ్వుతో హై నన్ను దోచివేయకు, మాటతో సయ్యాటతో నన్ను మంత్రించి వేయకు, మంత్రించి వేయకు, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది, ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది, హాయ్ ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఎస్ జానక్ గారి గొంతు
సన్నాయి స్వరంలో ఉంటుంది. ఒక అద్భుతమైన పాట. నీ లీల పాడెద దేవా మనవి ఆలించవేడెద దేవా మములాలించు మా ముద్దు దేవా నీ లీల పాడెద దేవా అనుపమ వరదానశీలా అనుపమ వరదానశీలా వేగ కనిపించు కరుణాలవాల ఎలమి నీలీల పాడెద దేవా. మనం విన్న పాట ఏదో ఏమో ఏమో అయినది జానకి గారు తన సింగింగ్ కెరీర్‌లో ప్రారంభంలో పాడింది. భారతదేశంలో నార్త్, సౌత్ తేడా లేకుండా చాలా భాషల్లో పాట పాడడమే కాకుండా జానకమ్మ జపనీస్, జర్మనీ భాషలలో కూడా పాటలు పాడింది. అంటే మన యేసుదాస్ గారిలాగా. ఆమెను క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ మాడ్యులేషన్ అని పిలిచేవాళ్ళు. అందుకే ఆమె అంత ప్రసిద్ధికెక్కింది. ఇంకొకటి ఎస్. జానకి గారు ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్‌గా ఇదయ్యాయి. అభినందన అనే సినిమాలో ఎన్నో పాటలు చాలా చాలా హృద్యంగా, మధురాతి మధురంగా మెలోడీస్, ప్యూర్ మెలోడీస్ ఆ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జానకమ్మ పాడినటువంటి ఒక మధురమైనటువంటి పాట ఆ సినిమాలో ఉంది. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో. ఇంకా అడుగుజాడలు చిత్రంలో ఘంటసాల జానకి గారు ఒక యుగల గీతాన్ని చాలా అందంగా తీయగా పాడారు. మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నేడేలనో ఏలనో మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నేడేలనో ఏలనో. చాలా వండర్ఫుల్ సాంగ్. తెలుగు సినిమా కవుల సాహిత్యం జనబాహుల్యంలో భావుకతను, భావోద్వేగాలను, భావార్థాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. వారి అద్భుత కవితా శిల్పం భావయుక్తమై అమరగానానికి దారితీశాయి. అది తెలుగు జనం చేసుకున్న ఒకానొక అదృష్టం. యుగల గీతాలు శీర్షికలో భాగంగా మరొక పాట నెక్స్ట్ వీడియోలో మీకు వినిపిస్తాను. బాయ్ మై ఫ్రెండ్స్.